నాన్న ఏం చేస్తున్నావే? ఏం చేస్తా, పడుకున్నాను. ఇంకేం చేయాలి? రేపు రాఖీ పండగ కదండి, మా ఇంటికి వెళ్ళొస్తానండి. మీ ఇంటికి వెళ్తావా? ఎందుకు ఇప్పుడు అవసరం వెళ్ళడం? చెప్పాను కదా ఇదివరకే, వాళ్ళతో మనకు సంబంధం లేదని. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు నువ్వు? ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? ప్రతిసారి చెప్పాలా? ఇదే పాట అవుతుంది నాకు. అట్లా కాదండి, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కదా, వెళ్ళకుంటే మా అన్నయ్య బాధపడతాడు. అర్థం చేసుకోండి దయచేసి. అంటే మీ అన్న బాధపడుతుండని ఆలోచిస్తున్నావుగా, నేను బాధపడేది ఆలోచిస్తలేవా? అసలు ఏం చేశారని మీ వాళ్ళు? మొన్ననే మీ అన్నతో గొడవ అయింది చాలదా? మళ్ళీ ఏం పోకుంటే ఏమవుతుంది? గన్యం వేసి మాటలు అన్నారు మనల్ని. ఎట్లా అన్నారో ఏమన్నారో నీకు తెలియదా? వినలేదా? అట్లా కాదు నాని, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా పండుగ, పోకుంటే ఎట్లా చెప్పు? మొన్న ఏదో డిస్టర్బెన్స్ అయిందనేసి అదే మనసులో పెట్టుకొని నన్ను పంపించకుంటే మా వాళ్ళు బాధపడతారు కదా. ఒకసారి నా ప్లేస్లో మీరు ఉండి ఆలోచించండి. ప్లేస్లో నా ప్లేస్లో కాదు, నాకు చెప్పకు. పోవు లేదంటే లేదు. వాళ్ళన్న మాటలు నా చెవులు ఇంకా వినబడుతున్నాయి. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకు, అర్థమైందా? నీకు ఏదైనా కావాలంటే తీసుకొచ్చి పెడతా. అనవసరంగా నన్ను మాత్రం మీ వాళ్ళ పేరు తీసి నన్ను బాధ పెట్టు. ఇది మాత్రం నీ మైండ్లో పెట్టుకో, ఓకేనా? లేదంటే నీ ఇష్టం. ఒకసారి చెప్తే అర్థం కాదా? సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగకి నేను మా వాళ్ళ ఇంటికి పోతా అంటే అర్థం చెప్తావు? నేను ప్రతిరోజు పోతున్నానా? ప్రతిరోజు రాఖీ కట్టేస్తా అంటున్నాను. ఏమన్నా పండగ పూటనే కదా నేను పోతా అన్నది, దానికి వద్దు పోవద్దు అనేసి ఆర్గ్యుమెంట్ చేస్తావు. నేను వెళ్తా అంటే వెళ్తా, అంతే. నువ్వేమన్నా చేసుకో. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అద్దు అంటే అద్దు అన్నప్పుడు ఒక్కసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. లేదంటే మంచిగా ఉండదు చెప్తాను. ఇంకెందుకు తీసుకొచ్చు? అవసరం లేదు, అర్థమైందా? అద్దు అంటే అద్దు. అసలు ఎందుకు ఇట్లా చేస్తుండో ఏమో, ఈ మనిషి ఎప్పుడు మారుతాడో ఏమో. పండుగ పూట కూడా నన్ను మా వాళ్ళ ఇంటికి పంపిస్తలేడు. ఏం చేయాలో ఏమో ఇప్పుడు అర్థమైతలేదు. ఏమైందిరా? 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 రాఖీ పండగకి మా ఇంటికి పంపిస్తలేడు అక్క. ఏమైందంట? ఎందుకు పంపిస్తలేడు? మొన్న ఏదో గొడవ జరిగింది, అదే మనసులో పెట్టుకొని నువ్వు పోవద్దు, ఎటుకోవడం అవసరం లేదని చీలలో పెట్టుకొని కొట్టిండు నన్ను. సరే నేను అడుగుతుండురా. ఆగు ఆగు అడుగుతుండు. ఆగు. ఎటువంటి బయటికి వెళ్ళిండు. సరే నేను అడుగుతానే. ఏమైంది తిరుపతి? రాఖీ పండుగ పోతుందట, మరి పోనీ రాదు అయ్యా. వెళ్ళినాక అందరి ఇంట్లో ఉంటది, కానీ కాకపోతే గింతగానం ఎందుకు చెప్తారు? పండుగ పూట ఆమెకి ఎందుకు ఏడిపించిందని పోయినాయి కదా తిరుపతి. ఆడపిల్ల వాళ్ళకు మాకు గొడవ అయింది కదండి. గొడవ అన్నప్పుడు అందుకనే పోవట్లేదు. గొడవ అన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉంటది అది, కానీ కాకపోతే అవన్నీ కొద్దిగా మనసులో పెట్టుకొని పండుగ సంవత్సరానికి దినం పోవాలి కదా, పోయి రానియే రాదు. మీకు తెలియదు అండి వాళ్ళ గురించి. అందరి ఇళ్ళలో అదే ఉంది, కానీ అది సంవత్సరానికి ఒకసారి కాబట్టి పోవాలి కదా. అన్న చెల్లెలు
ఊకే ఊకే అయితే ఓరు కదా, వేరే పండగలంటే అది వేరు. కానీ ఉన్న అన్నకు రాఖీ అయితే కట్టాలి కదా. తినం చెల్లెలు అన్నాక పోయి రావాలి. రేపు మీ చెల్లె రాకుంటే మీకు ఎంత బాధ ఉంటది? పోవాలి కదా. మీ బావ పంపించకుంటే మా చెల్లె రాలేదని నువ్వు ఎదురు చూడవా? అలా వాళ్ళతో అన్నయ్య కూడా అలానే చూస్తాడు కదా. పంపియ కదా తిరుపతి, ఎట్లయినా కొద్దిగా చూసుకోరు కదా. మీరే మనసులో పెట్టుకోవాలి, గవన్నీ ఆలోచించుకొని మీరు పంపించకుంటుంటే అక్కడ అన్న బాధపడతాడు, ఇక్కడ చెల్లె బాధపడుతుంది. అదంతా మీకు మంచిగా అనిపిస్తుందా? రేపు మీకు ఒక చెల్లె ఉంది, ఆ చెల్లె రానప్పుడు మీకెంత బాధ ఉంటది? మీ బావ అలానే అంటే మీరు ఊకుంటారా? మా అక్క రాలేదని మీరు తోవ ఎదురు చూడరా? పంపిర్రి కదా, ఎందుకు గంత ఇది చెప్తుర్రు? ఏదన్నా ఉంటే తర్వాత చూసుకున్నాం కానీ ఈసారికి అయితే ఒకసారి అయితే పంపిర్రి కదా, ఎందుకు గంత ఇది చెప్తుర్రు? కొద్దిగా పంపిర్రి, పాపం గంతగానం బాధపడుతుంది. సరే, ఈసారి వదిన చెప్పింది కాబట్టి ఇక ఎందుకు బాధ పెట్టుడని, మా చెల్లె కూడా ఉంది కాబట్టి అని అర్థం చేసుకొని పంపిస్తున్నా. రేపు మార్నింగ్ పోయి ఇగో మీ వాళ్ళకు కట్టేసి రా, ఓకేనా? ఇగో ఈ ఖర్చులో ఉంచుకో. సరే వచ్చి చెప్పినందుకు థ్యాంక్స్ అక్క. సరేరా, నాకు కూడా నాకు తమ్ముడు ఉండే, తమ్ముడు పోయిండు. నువ్వు ఇక ఎవరైనా అర్థం చేసుకుంటారని నేను చెప్పిన, నువ్వు పోయి మంచిగా కట్టేసి రా. నా తమ్ముడు లేడాలే, నాకు బాధ అనిపించే ఏ బాధ అయినా మనసులో పెట్టుకున్నా, ఆయనతో నువ్వు మంచిగా పోయి మంచిగా మీ తమ్ముడికి అనేక రాఖీ కట్టేసి వచ్చేయి, సరేనా? కోపతాపాలు క్షణికం, రక్త సంబంధాలు శాశ్వతం అనేదే మా విన్నపం.